అందరికీ నమస్తే అండి. ఒక 2 నెలల కిందట రాయలసీమ ప్రాంతంలో ఆర్టీపీసీ సంబంధించి బూడిద నిల్వల మీద తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వర్గానికి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి వర్గానికి ఒక పెద్ద యుద్ధం జరిగింది. చివరికి ఆదినారాయణ రెడ్డి గారే మాట నెగ్గించుకున్నారు. వాళ్ళ నియోజకవర్గం కాబట్టి అక్కడే అది ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఆయనే మాట నెగ్గించుకున్నారు. మరి ఆ బూడిద ఇప్పుడు ఏమవుతుంది? అది ఎవరైనా ఆరా తీశారా? ఒక్కసారి వీలైతే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు, సరే ఆర్టీపీఎస్లో వస్తున్న బూడిద తాడిపత్రి వెళ్ళకూడదు, తాడిపత్రి సిమెంట్ ఫ్యాక్టరీలకు కాదు, జమ్మలమడుగు ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి అని ఆదేశాలు వచ్చాయి కదా, మౌఖికంగా చెప్పారు, ఆయనే మాట నెగ్గించుకున్నారు కదా. మరి ఆ బూడిద ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఎవరెవరికి సప్లై చేస్తున్నారు అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కొంచెం డెప్త్గా వెళ్తే మీకు సంచలనమైన విషయం తెలుస్తుంది. అక్కడ కడప జిల్లాలో వైసీపీ వాళ్ళతో వీళ్ళు నడిపిస్తున్న లాలూచి రాజకీయం ఏమిటి అనేది తెలుస్తుంది. సో దానిలో ఎన్ని కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది. ఇది కాసేపు పక్కన పెడదాం. విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం మైలవరం నియోజకవర్గంలో కూడా ఎన్టీపీసీ ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఇది. సో ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయగా ఫ్లై యాష్ బూడిద మిగులుతుంది. ఈ బూడిదను సిమెంట్ తయారు చేసే ఫ్యాక్టరీలకు పంపిస్తారు, రోడ్లు వేయడానికి రోడ్డు కాంట్రాక్టర్లు కొంటారు, ఇంకా 3-4 అవసరాలకు వాడతారు. ఇక్కడ కూడా భారీగానే వస్తుంది. అందులో అంటే నాకు తెలిసి 7 యూనిట్లు ఉన్నాయి. 7 యూనిట్ల నుంచి ఒక్కో యూనిట్ అంటే నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఒక్కో యూనిట్ నుంచి 100 నుంచి 150 లారీలు టిప్పర్ల వరకు బయటకు వెళ్తాయి. దీనిలో విజయవాడలో కూడా యాక్చువల్లీ ఇంటర్నల్గా ఎంపీకి ఎమ్మెల్యేకి వారు జరిగింది ఈ బూడిద విషయంలోనే. ప్రభుత్వం వచ్చిన కొత్తలో జూలై ఆగస్టు ఆ నెలల్లో అప్పుడు పార్టీ పెద్దలే కల్పించుకొని ఇద్దరిని పార్టీ ఆఫీస్కి పిలిపించి కాంప్రమైజ్ చేసి ఒకరికి 70% వాటా, మరొకరికి 30% వాటాగా చేసుకోండి, మీరు గొడవ పడద్దని చెప్పగా ఈయన తన అనుచరులకు ముగ్గురికి దాని వాటా ఇచ్చి, ఆయన తన అనుచరులకు కొంతమందికి ఆ వాటా ఇచ్చి, దాని మీద రోజుకి తక్కువలో తక్కువ 10 లక్షలు సంపాదిస్తున్నారు. ఓన్లీ ఈ బూడిద మీద రోజుకు 10 లక్షలు, తక్కువలో తక్కువ అది. సో ఇంక చూసుకోండి. సో ఇక్కడ అంటే ఆ బూడిద విలువ ఎంత ఉంటుంది అనేది నాయకులకు తెలుసు. ఏముంది, బయట చూసే వాళ్ళందరూ బూడిదే కదా అని వదిలేస్తారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గుని కరెంటు ఉత్పత్తి కోసం వాడగా ఆ బొగ్గు బయటకు వచ్చిన తర్వాత ఆ వచ్చే పదార్థం ఫ్లై యాష్ బూడిదనమాట. ఈవెన్ మీకు గుర్తుండే ఉంటుంది, కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు. బూడిదతో రోడ్లు వేసేందుకు చూడండి, దాంతో తక్కువ ఖర్చు తక్కువ అవుద్ది, ప్లస్ నాణ్యత కూడా బాగుంటుంది, ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ అది సక్సెస్ అయింది ఆ ప్రయోగం అని చెప్పి అప్పట్లో చంద్రబాబు గారు ఒక కామెంట్ చేశారు. కానీ ఎందుకో ఆర్ఎండ్బి అధికారులు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు, బూడిదతో రోడ్లు వేసే దాని మీద ఫోకస్ పెట్టలే. దానికి కారణం ఏంటంటే, బూడిదతో రోడ్లు వేస్తే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బాధ్యత అప్పచెప్పకుండా స్థానికంగా కొంతమందికి ఎవరికో ఇస్తారు, కార్యకర్తలకి. వాళ్ళకు వీళ్ళు తక్కువ రేటుకి సప్లై చేయాలి. అది వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే బూడిదకి విపరీతమైన డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు తీసుకుంటారు, ఎక్కువ రేటుకి తీసుకుంటారు. సో దాంతో ఇది వేస్తే వాళ్ళకి రేటు రాదు, వీళ్ళకి కూడా పని జరగదు, కరప్షన్ జరగదు అనే ఉద్దేశంతో బహుశా ఆ పద్ధతిని వదులుకున్నారేమో. సో అంటే నిన్న మొన్న ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఇదే ఒక పెద్ద వార్తగా నడుస్తోంది. సో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్నారు, ప్లస్ ఎంపీ గారికి సంబంధించి లావాదేవీలు జరుగుతున్నాయి, దీనిలో విభేదాలు ఉన్నాయి, తారాస్థాయికి గొడవలు జరుగుతున్నాయని రకరకాల వార్తలు వస్తున్నాయి. కాబట్టి నాకు ఆ వార్త చదివినప్పుడు ఇదే గుర్తొచ్చింది. 2 నెలల కిందట ఆ రాయలసీమలో కూడా జరిగింది, ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతోంది. సో దీని విలువ ఎవరికి తెలియదేమో ఎంత అనేది చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కాకపోతే ఒకటి మాత్రం నిజం, జమ్మలమడుగులో ప్రస్తుతానికి ఆ ఆర్టీపీఎస్ నుంచి వస్తున్న ఆ బూడిదను ఎవరికి పంపిస్తున్నారు, దాని నుంచి ఒక్కొక్క టిప్పర్ మీద ఎంత మిగుల్చుకుంటున్నారు అనేది వీలైతే ఒకసారి వెరిఫై చేసి కామెంట్ చేయండి, లేదా నాకు మెయిల్ చేయండి. దానిలో కొన్ని సంచలనమైన అంశాలు ఉన్నాయి. అంతర్గతంగా ఒక పెద్ద అంశం తెర మీదకి వస్తుంది. అది మనం మాట్లాడితే ఏదో మాట్లాడినట్టు ఉంటుంది. సో వేగ్గా మనం మాట్లాడడం కాబట్టి మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నేను ఆధారాలు దొరికిన తర్వాత పూర్తి స్థాయిలో వీడియో చేస్తాను.